అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 47. ఇక స్టోరీలోకి వెళ్తే, అను బాణులను వదిలిపెట్టి వచ్చాడని మాహిర్పై కోప్పడుతుంది లీలా. భానుతో విక్రమ్ గురించి మాట్లాడుతుంది అనుపమ. చారిటీ ఈవెంట్లో మాస్క్తో ఉన్న ఫోటోను చూసి కల్కి శివప్రసాద్ గురించి వివరాలు తెలుసుకోమని చెప్తాడు ఆ అజ్ఞాత వ్యక్తి. అతని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు మాహిర్. రాజీవ్ రావడం లేదని తెలుస్తుంది మాహిర్కి. షాపింగ్ మాల్లో ఎవరో వాళ్ళను ఫాలో చేస్తున్నారు అని సందేహం కలుగుతుంది భాను అనుపమలకు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. షాపింగ్ పూర్తయిన తర్వాత మెన్షన్కు తిరిగి వచ్చారు భాను, అనుపమ, యుగ్. అమ్మయ్యా, లీలా మమ్మీ చెప్పిన పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసా అని అనుకుంటూ కార్ దిగాడు యుగ్. అంటే మా చెప్పిందని తీసుకువెళ్ళావా? ఎందుకని మా అలా చెప్పింది అని అంది భాను. అది విన్న యుగ్, వాగేశానా? రే యుగ్, నీ నోటికి అసలు బుద్ధి లేదురా, ఎప్పుడు నిన్ను రికిస్తూనే ఉంటుంది అని అనుకున్నాడు. భాను మాటల్ని వినిపించుకోనట్టు, మీ షాపింగ్ బ్యాగులు మోసి మోసి తిన్నది మొత్తం అరిగిపోయింది, నాకు చాలా ఆకలి వేస్తుంది, నేను వెళ్తున్నాను అంటూ, ఇక్కడ నుండి మీ బ్యాగులు మీరే మోసుకొని తెచ్చుకోండి అని అంటూ బాణంలా లోపలికి దూసుకువెళ్ళిపోయాడు యుగ్. అధిక ప్రాణి, ఎప్పుడు అతి చేస్తూనే ఉంటాడు అని అంది భాను. దాంతో నవ్వుతూ కార్ల నుండి బ్యాగ్స్ని తీసుకుంది భాను. అంతలో పక్కనే ఉన్న బాడీగార్డ్ వచ్చి ఆ షాపింగ్ బ్యాగ్స్ని తీసుకొని లోపలికి నడిచాడు. తనతో మాట్లాడుతూ ఉన్న భాను ఆలోచిస్తూనే ఉందని గ్రహించింది అనుపమ. దాంతో భానుని డిస్టర్బ్ చేయకుండా భాను వెనకే లోపలికి నడిచింది అనుపమ. లోపలికి వెళ్ళిన భాను ఎదురుగా సోఫాలో కూర్చొని లీలావతి గారితో మాట్లాడుతున్న వ్యక్తిని చూసి బిగుసుకుపోయినట్టుగా నిలబడిపోయింది. భాను వైపు చూసిన లీలా, అదిగో బాబు, నీ పెళ్ళాం వచ్చేసింది అని అంది. దాంతో వెనక్కు తిరిగి చూసిన విక్రమ్ ఏమాత్రం సంశయించకుండా వచ్చి భానుని హక్ చేసుకున్నాడు. అది ఎంత టైట్గా అంటే భానుకి ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అనిపించేంత టైట్గా హక్ చేసుకున్నాడు. ఆ ఒక్క హక్తో భానుని విక్రమ్ ఎంతగా మిస్ అయ్యాడో అనే విషయం భానుకి అర్థమైంది. వెనకే ఉన్న అనుపమ చిన్నగా దగ్గుతూ, మీరు ప్రస్తుతానికి హాల్లో ఉన్నారు, మీ చుట్టూ చాలామంది ఉన్నారు అన్న విషయం ఒక్కసారి గమనిస్తే మంచిది అని అంది. ఆ మాటకు భానులో కలిగిన అలజడి విక్రమ్కి అర్థమైంది. దాంతో భానుని వదిలిపెట్టాడు విక్రమ్. నువ్వు ఇక్కడికెలా అని అంటున్న భాను వైపు లీలా చూస్తూ ఉండడంతో, అదే అంటే మీకు అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి, బిజీగా ఉంటాను అని అన్నారు కదా అని లీలాకు అనుమానం రాకుండా కవర్ చేస్తూ అంది భాను. బికాస్ ఐఎమ్ బ్యాడ్లీ మిస్సింగ్ మై వైఫ్ అని అంటూ భాను చుట్టూ చేవేసి దగ్గరకు లాక్కొని భానుని చూస్తూ కన్ను కొట్టాడు విక్రమ్. విక్రమ్ చేసిన ఆ పనితో భాను కళ్ళు పెద్దవయ్యాయి. ఆదిత్య, ఏం చేస్తున్నావు, వదులు అంటూ విక్రమ్ గ్రిప్ నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించింది భాను. ఇప్పుడు నేనేం చేశాను? ఏం చేయలేదా? లేదే, ఏం చేయలేదే. అవునా, మరిదేంటి అంటూ తన నడుము చుట్టూ ఉన్న విక్రమ్ చేతి వైపు చూపించింది భాను. ఏంటి, నా వైఫ్ను నేను పట్టుకున్నాను అని అమాయకంగా అన్నాడు విక్రమ్. ఏంటి, జోకా? కాదు, నిజమే చెప్తున్నా. వాళ్ళిద్దరినీ అలా గొడవ పడడం చూసి సంతోషంగా నవ్వుకుంది లీలా. గుడి, ఎంతసేపు ఇలా గుమ్మంలో నిలబెట్టి పోట్లాడతావులే గాని అల్లుడి గారిని లోపలికి తీసుకొని వెళ్ళు అని అంది లీలా. ఆ మాటకు ఉలిక్కిపడి లీలా వైపు చూసింది భాను. తమ వైపే నవ్వుతూ చూస్తున్నారు అనుపమ, లీలావతి. దాంతో ఏమీ మాట్లాడకుండా విక్రమ్ను తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది భాను. లోపలికి వెళ్ళిన తర్వాత విక్రమ్ని చూస్తూ, మీకు ఈ అడ్రస్ ఎలా తెలుసు అని అడిగింది భాను. నువ్వు నా ప్రాణం, అలాంటిది నా ప్రాణం ఎక్కడుందో నాకు తెలియకుండా ఎలా ఉంటుంది అని అన్నాడు విక్రమ్. నైస్ పికప్ లైన్, కానీ ఇవి నా దగ్గర పని చేయవు అని అంది భాను. అంతలో భాను నడుము చుట్టూ చేవేసి పట్టుకొని తనను దగ్గరకు లాక్కున్నాడు విక్రమ్. ఆదిత్య, ఏం చేస్తున్నావు? ష్, అటు చూడు అంటూ గదిగుమ్మం వైపు చూపించాడు విక్రమ్. తలుపుకి ఉన్న గ్లాస్లో నుండి అటుగా వస్తున్న లీలావతి రిఫ్లెక్షన్ కనిపించింది. దాంతో వెంటనే తల తిప్పి విక్రమ్ గుండెలకు తల ఆంచి విక్రమ్ చుట్టూ చేతులు వేసి పట్టుకొని కళ్ళు మూసుకుంది భాను. అంతలో చోటీ మాల్కిన్ అంటూ లోపలికి వచ్చిన యుగ్ ఒకరిని ఒకరు హక్ చేసుకుని ఉన్న భాను విక్రమ్లను చూశాడు.
లోపలికి లీలావతి వచ్చింది అని అనుకున్న భాను అలానే ఉండిపోయింది. కానీ యూగు మాట వినిపించడంతో విక్రమ్ను వదిలేసి వెనక్కి జరిగింది భాను. భాను వదిలిపెట్టగానే యూగు వైపు కోపంగా చూశాడు విక్రమ్. దానితో అయ్యో నేనేం చూడలేదు అంటూ కళ్ళు మూసుకొని ఎంత వేగంగా అయితే లోపలికి వచ్చాడో అంతే వేగంగా బయటకు వెళ్ళిపోయాడు యూగ్. బయటకు వచ్చిన తర్వాత హా ఏంటి ఈరోజు అన్నీ ఇలాంటివే చూడాల్సి వస్తుంది. పొద్దున వాళ్ళిద్దరూ అలా, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇలా. వీళ్ళంతా కలిసి నన్ను సింగిల్ అని ఏడిపిస్తున్నట్టుగా ఉంది అని అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు యూగ్. నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నేను కిందికి వెళ్తాను అని తయబడుతూ విక్రమ్తో చెప్పి కంగారుగా రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయింది భాను. రూమ్ నుండి బయటకు వచ్చిన భాను, అవును అమ్మ వస్తే మాత్రం ఏమవుతుంది? ఆదిత్య అమ్మను చూపించగానే నేను ఆదిత్యాని ఎందుకు హక్ చేసుకున్నాను? హుఫ్, ఇప్పుడు అమ్మకి కనిపిస్తే ఇక నా పని అంతే అని అనుకుంటూ కిందకి వెళ్లకుండా ఎవ్వరికీ కనిపించకుండా టెర్రస్ మీదకి వెళ్ళింది. అసలే నేను కన్ఫ్యూజన్లో ఉంటే ఆదిత్య ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? పైగా అసలు కుదురుగా ఉండడం లేదు. నన్ను మరింత కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. అసలు నేను ఏం నమ్మాలి? ఆదిత్యను ఎలా అర్థం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంది భాను. అంతలో అక్కడికి వచ్చిన యూగ్, హలో మేడం, మామి నీకోసం వెతుకుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అన్నాడు. నా గురించా? ఎందుకని అని అంది భాను. ఏమో తెలియదు కానీ భాను, నీ హస్బెండ్ అదే విక్రమ్ను చూస్తుంటే చారిటీ ఈవెంట్లో నీతో పాటు డాన్స్ చేసిన వ్యక్తిలా అనిపిస్తున్నాడు. నువ్వేమంటావు అని అన్నాడు యూగ్. యూకి ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది భాను. ఎప్పుడు సరిగ్గా సమాధానమే చెప్పదు అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు యూగ్. కిందికి వచ్చిన భాను నేరుగా రూమ్లోకి వెళ్ళింది. కానీ రూమ్లో విక్రమ్ కనిపించలేదు. వాష్రూమ్లో నుండి వాటర్ సౌండ్ వినిపిస్తుంది. దాంతో విక్రమ్ స్నానం చేస్తున్నాడని అర్థం చేసుకున్న భాను చారిటీ ఈవెంట్లో తనతో పాటు డాన్స్ చేసిన వ్యక్తి గురించి ఆలోచిస్తూ వెళ్ళి బెడ్ మీద కూర్చుంది. యూగ్ చెప్పేంత వరకు నాకు కూడా గుర్తుకు రాలేదు. నాకు రాత్రి అనుమానం వచ్చింది. కానీ నా ఫోకస్ అంతా రాజ్వీర్ మీద ఉండడంతో ఆ వ్యక్తిని సరిగా గమనించలేదు. కానీ అది ఆదిత్యానా కాదా అన్నది తెలుసుకోవడం ఎలా అని అనుకుంటూ ఉన్న భానుకి తన మీద రాజ్వీర్ చేసిన అటాక్ గుర్తుకు వచ్చింది. ఒకవేళ అతను ఆదిత్య అయి ఉంటే రాజ్వీర్ నుండి నన్ను సేవ్ చేస్తున్న సమయంలో అతని భుజానికి గాయమైంది. ఆ గాయం ఉందో లేదో తెలుసుకుంటే అతను ఆదిత్యానా కాదా అన్నది తెలిసిపోతుంది అని అనుకున్న భాను, కానీ ఎలా తెలుసుకోవడం? డైరెక్ట్గా చూపించమని అడిగితే నో, అది నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అవును, ఇప్పుడు ఆదిత్య ఎలాగో స్నానం చేస్తున్నాడు కదా, ఎలాగో బయటకు టవల్తో వస్తాడు అంటే బయటకు వచ్చిన తర్వాత చూస్తే సరిపోతుంది కదా. నో, అలా కాదు, నువ్వు చేంజ్ చేసుకో, నేను చూస్తాను అంటే చాలా బాగోదు. పైగా పులికి నేను నీకు డిన్నర్ అవుతా అంటూ ఆఫర్ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఎలా? భానుమతి థింక్ అంటూ అటు ఇటు తిరుగుతున్న భానుకి కబోర్డ్ కనిపించింది. ఇదే కరెక్ట్ అని అనుకుంటున్న సమయంలో వాటర్ సౌండ్ ఆగిపోయింది. దాంతో గబగబా వెళ్ళి కబోర్డ్లోకి కూర్చుంది భాను. నిమిషం తర్వాత వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చాడు విక్రమ్. భాను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా విక్రమ్ టవల్తోనే ఉన్నాడు. కానీ భానుకు మాత్రం విక్రమ్ భుజం మీద గాయం ఉందో లేదా అన్న విషయం క్లారిటీ రావడం లేదు. గాయం చూడ్డానికి మరికొంచెం ముందుకు వంగింది భాను. దాంతో ఒక్కసారిగా దబేల్మని కబోర్డ్ తలుపు తెరుచుకుంది. వెనక్కి తిరిగి చూసిన విక్రమ్కు కబోర్డ్లో పిల్లలా కూర్చొని ఉన్న భాను కనిపించింది. విక్రమ్ తనను చూసేయడంతో అయిపోయాను, చిచ్చి ఇలా దొరికిపోయానేంటి అని అనుకుంటోంది భాను. సిటీ అవుట్స్కట్స్ ఫామ్ హౌస్లో విశాలమైన హాల్. ఆ హాల్ మొత్తం ఖాళీగా ఉంది. కానీ హాల్ మధ్యలో ఒకే ఒక కుర్చీ ఉంది. ఆ కుర్చీలో కూర్చొని ఉన్నాడు మాహిర్. అతని ముఖంలో ఏ భావమూ కనిపించడం లేదు. అది తుఫాను విరుచుకుపడ్డానికి ముందు ప్రశాంతం లాంటిది అని అక్కడున్న వారందరికీ తెలుసు. దాంతో పిన్ డ్రాప్ సైలెన్స్ను మెయింటైన్ చేస్తున్నారు. అంతలో తలుపు తెరుచుకొని లోపలికి వచ్చారు కొందరు. వాళ్ళతో పాటు మరో నలుగురిని కూడా తీసుకొని వచ్చారు. ఆ నలుగురిని మాహిర్ ముందు మోకాళ్ళ మీద కూర్చోపెట్టారు వాళ్ళు. మాహిర్ను అక్కడ చూడగానే వాళ్లకు విషయం అర్థమైపోయింది. దాంతో వెంటనే వాళ్ళు మాహిర్ వైపు చూసి ప్రాధేయపడుతూ, తప్పైపోయింది భాయ్, ఆ అమ్మాయి మీకు కావలసిన అమ్మాయి అని తెలియదు.
అందుకే ఆ అమ్మాయిని అప్పగించడానికి ఒప్పుకున్నాము. ముందుగానే తెలుసుంటే మా వల్ల ఈ పొరపాటు జరిగి ఉండేది కాదు. హా బాయ్, ప్లీజ్ మాఫ్ కరో అంటూ మాహిర్ను ప్రాధేయపడుతున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఎంత ప్రాధేయపడుతున్నా మాహిర్ మనసు మాత్రం కరగడం లేదు. వాళ్ళ వైపు సూటిగా చూస్తూ, ఎవరు అని చాలా కోల్డ్ వాయిస్తో అడిగాడు మాహిర్. మాహిర్ గొంతులో వినిపిస్తున్న స్థిరత్వానికి వెనులో వణుకు పుడుతోంది వాళ్ళకి. దాంతో మాహిర్ మాట పూర్తవ్వగానే గుటకలు మింగుతూ మాహిర్ వైపు చూశారు వాళ్ళు. వాళ్ళ నుండి సమాధానం రాకపోవడంతో కోపంగా చైర్ల నుండి పైకి లేచాడు మాహిర్. అది చూసిన వాళ్ళు భయంతో బిగుసుకుపోయారు. వాళ్ళ ముందు నిలబడిన మాహిర్ని చూస్తుంటే వాళ్ళ మృత్యువు 6 అడుగుల రూపంలో నేరుగా వచ్చి వాళ్ళ ముందు నిలబడినట్టు భయంతో వణికిపోయారు. దాంతో వీర్, రాజ్వీర్ అంటూ వాళ్ళను పంపించిన వ్యక్తి పేరు చెప్పేశాడు ఆ నలుగురిలో ఒకడు. రాజ్వీర్ పేరు వినగానే మాహిర్ పిడికిలి బిగుసుకుంది. వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకొని, ఎందుకు అని అడిగాడు. ఆమె వల్ల తను కోల్పోయింది తిరిగి ఆ అమ్మాయి ద్వారానే దక్కించుకుంటాను అని అన్నాడు అని చెప్పారు వాళ్ళు. మీకు ఎవరైతే ఈ పని చేయమని చెప్పాడో వాడు మళ్ళీ జీవితంలో తన కాళ్ళ మీద నిలబడకూడదు, అర్థమైందా అని అన్నాడు మాహిర్. హా బాయ్, నువ్వు ఎలా అనుకుంటే అలానే అవుతుంది అని అన్నారు వాళ్ళు. పక్కనే ఉన్న ద్వాపర్ వైపు చూసి వాళ్ళని తీసుకెళ్ళి పొమ్మన్నట్టుగా సైగ చేశాడు. వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ద్వాపర్ వైపు చూసిన మాహిర్, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అని అడిగాడు. విక్రమాదిత్య అని చెప్పాడు ద్వాపర్. విక్రమ్ అని అనుమానంగా అన్నాడు మాహిర్. మేడంపై అటాక్ జరుగుతుందని తెలిసి మన వాళ్ళు వెళ్ళేసరికి వీళ్ళను విక్రమ్ ఫోల్డ్ చేసి ప్యాక్ చేసేశారు అని అక్కడ నుండి వెళ్ళిపోతున్న వాళ్ళను చూపిస్తూ చెప్పాడు ద్వాపర్. సరే సార్, మరొక విషయం. ఏంటి? చారిటీ ఈవెంట్లో మేడంను సేవ్ చేసింది కూడా విక్రమాదిత్య గారే. ఈవెంట్ తర్వాత మనతో పాటే మనం వచ్చిన ఫ్లైట్లోనే ముంబైకి వచ్చారు. చారిటీ ఈవెంట్ దగ్గర నుండి అనుక్షణం మేడంని ఫాలో అవుతూనే ఉన్నారు అని చెప్పాడు ద్వాపర్. ద్వాపర్ చెప్పింది విన్న మాహిర్ సెక్యూరిటీ హెడ్ను పిలిచి లాగి పెట్టి ఒకటి కొట్టాడు. సార్, మీ అందరికీ ఏమని చెప్పాను? అనుక్షణం మేడంను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పానా లేదా? అయినా రాజ్వీర్ గాడి మనుషులు ఇంత చేస్తుంటే మీరంతా ఉండడం ఎందుకు అని అరిచాడు మాహిర్. దాంతో వాళ్ళంతా తల వంచుకున్నారు. దాంతో ఆ రోజు సెక్యూరిటీ టీంని లీడ్ చేసిన వ్యక్తి మాట్లాడుతూ, మాల్లో మేమెవరం తనకు కనిపించకూడదని చిన్న మేడం ఆర్డర్ చేశారు. దాంతో అందరూ చిల్ అవుతూ కూర్చున్నారు. కానీ మీ అందరికీ ప్రస్తుత పరిస్థితి గురించి బాగా తెలుసు కదా. కానీ మేడం అంతా నేను చూసుకుంటాను అని అంటూ ఏదో చెప్పబోయాడు అతను. దాంతో కోపంగా టీం లీడ్ చేస్తున్న వ్యక్తి వైపు చూశాడు మాహిర్. భాను విషయంలో మాహిర్ ఎంత జాగ్రత్తగా ఉంటాడో తెలిసిన ద్వాపర్ మధ్యలో అడ్డుపడుతూ, షటప్, అందరూ ముందు ఇక్కడ నుండి వెళ్ళండి అంటూ సెక్యూరిటీ హెడ్ వైపు చూసి అతని గురించి తెలుసుకో అన్నట్టుగా సైగ చేసి అతన్ని అక్కడ నుండి పంపించేశాడు ద్వాపర్. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సెక్యూరిటీ హెడ్ మరియు ద్వాపర్ మాత్రం ఉండిపోయారు. ద్వాపర్ మాహిర్ వైపు చూసి మాట్లాడుతూ, సార్, చిన్న మేడం గురించి మీకు తెలుసు కదా. అందులోనూ మేడంకి ఇలా బందీగా సెక్యూరిటీ మధ్య ఉండడం నచ్చదు. అండ్ షీ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ సో వెల్. అది అందరికీ తెలుసు. బహుశా అందుకే అతను కొంచెం అని అంటున్న ద్వాపర్ మాటలు పూర్తి కాకుండానే మాహిర్ మాట్లాడుతూ, తను అలానే చెప్తుంది ద్వాపర్. తను క్యాపబుల్, కాదనడం లేదు. తనకు ఎవరి మీద ఆధారపడడం నచ్చదు, ఒప్పుకుంటాను. ధైర్యంగా ప్రమాదానికి ఎదురు నిలబడినా సరే తను ఇంకా చిన్నపిల్లే అని అన్న మాహిర్ కొంచెం డల్ వాయిస్తో, అన్ని సమయాలు మనకు అనుకూలంగానే ఉంటాయని అనుకోలేం కదా అని అన్న మాహిర్ సెక్యూరిటీ హెడ్ వైపు చూస్తూ, అంకుల్, తనకి ఇవన్నీ నచ్చవు అని తను చెప్పింది అని వాళ్ళు ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఎలా? ఒకవేళ టైంకి విక్రమ్ అక్కడ లేకపోయి ఉంటే పరిస్థితి ఏంటి అని అన్నాడు మాహిర్. దాంతో మౌనంగా ఉండిపోయాడు ద్వాపర్. ఇక నుండి చిన్న మేడం సెక్యూరిటీ టీంను నేనే లీడ్ చేస్తాను అని అన్నాడు సెక్యూరిటీ టీం హెడ్. దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలిన మాహిర్, మళ్ళీ ఇలా తల వంచుకునే పరిస్థితి రాదని అనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.